హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ నేను సిహెచ్ మహేందర్ పటేల్. చాలా రోజులే నేను వీడియోస్ చేయలే. కారణం ఏంటంటే నా హిందీ ఛానల్ కూడా ఒకటి ఉన్నది, నయా న్యూమరాలజీ అని. తను కొన్ని వీడియోస్ పెట్టాను, చాలా రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చడం వల్లనే నాకు చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అసలు సమయం ఉండలేదు మెయిన్ అంటే. ఎందుకంటే హిందీలోకి వెళ్ళి కాల్, ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళి కాల్ వస్తాయి. గుజరాత్, పంజాబ్ అన్ని చోట్లకి వెళ్ళి కాల్స్ వస్తానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేసినా కూడా నేను అందరికీ చెప్పేది ఒకటే: మీరు ఒక మంచి మొబైల్ నంబర్, ఒక మంచి పేరు, ఒక మంచి మ్యారేజ్ డేట్ ఉంటే మన జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. ఇప్పుడు న్యూమరాలజీ అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ అంటే ఏంటిది? ఎందుకు ఈ న్యూమరాలజీకి అందరు 5 నంబర్ మీద పెట్టాలని చెప్తారు? కొంతమంది కొత్త కొత్త అఫ్వా ఏదో ఒకటి మాట్లాడి మనం దానిలో ట్రెండింగ్లో ఉండాలనుకుంటారు. కొంతమంది 5 నంబర్ని ఒక తప్పు అంటారు, కొంతమంది మంచిది అంటారు. ఒక వ్యక్తికి 5వ నంబర్ మీద పేరు పెట్టమని ఎందుకు చెప్పారంటే మాత్రం దానికి కారణం అంటే మన దగ్గర ఉన్న ఒక సంవత్సరంలో 365 రోజులే ఉన్నాయి. ఎందుకున్నాయి? 365 డేస్ అన్నది 366 అని పెట్టలే, 67 పెట్టలే, 68 పెట్టలే, 69 పెట్టలే. కారణం 365 పెట్టినప్పుడు అది 14 నంబర్ మీద వస్తుంది, నంబర్ 5 మీద వస్తుంది. నంబర్ 5 అంటే అన్ని గ్రహాలకి అనుకూలంగా ఉన్న నంబర్ 5 నంబర్ అండి. అంటే ఈ 5 నంబర్ ఈ భూమండలం మీద 365 డేస్‌కి 1 ఇయర్ అన్నప్పుడు పైకెళ్ళి వచ్చే ఫ్రీక్వెన్సీ ఉంటాయి కదా! 9 గ్రహాలది. అవన్నీ గ్రహాలలో ఫ్రీక్వెన్సీ ఈ భూమండలం మీద ఈజీగా వస్తాయి. ఒకవేళ 66 చేస్తే, 67 చేస్తే ఓన్లీ ఒక సింగిల్ గ్రహం మీదనే మనకు ఉపయోగపడేది. అంటే ఇప్పుడు 66 చేసినామనుకో 6 నంబర్ మీద. 6 నంబర్ మీద అంటే ఓన్లీ 6 నంబర్ వరకే బాగుండదు ఈ గ్రహం అనేది. ఇప్పుడు అలా కాకుండా 9కి 9 గ్రహాలు ఈజీగా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే మీరు చూడండి. మీరు ఇట్లా నీళ్ళు కొడతా ఉంటే దానిలో మీకు ఇంద్రధనుష్యంలాగా కనబడుతది. అన్ని గ్రహాలు అక్కడి నుంచి కలర్ పంపిస్తా ఉంటారు. అన్ని గ్రహాల కలిగి ఒక రెయిన్బో టైప్‌లా మనకు కలర్స్ వస్తా ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే అన్ని గ్రహాలు మన భూమండలంకి ఫ్రీక్వెన్సీ పంపిస్తాను. ఆ ఫ్రీక్వెన్సీ అనేది 365 అంటే 14 నంబర్ అంటే 14 అంటే 5 నంబర్ మీద పెట్టినప్పుడు ఈ భూమండలం మీద అన్ని గ్రహాలు ఫ్రీక్వెన్సీ పోతాయి. ఎందుకంటే 1, 2, 3, 4 తర్వాత 5 వస్తది. 6, 7, 8, 9 తర్వాత 5 అంటే మిడిల్‌లో ఉన్న 5 నంబర్. ఈ 5 నంబర్ మీదనే పేరు ఎందుకు పెట్టాలి అంటే కారణం, ఒక వ్యక్తి ఒకటో తారీఖు పుడతాడు. ఆ ఒకటో తారీఖు పుట్టిన వ్యక్తికి ఏ పని ఉండాలి? నేను లీడర్‌షిప్ అన్నా చేయాలి, ఓ మంచి గవర్నమెంట్ జాబ్ అన్నా చేయాలి, ఎక్కడ నిలవాలన్నా ఆయన పేరే నిలబడాలి. ఆయన ముందు ఉంటాడు. ఎవరి వెనక పనిచేసి ఆయనకు అలవాటు ఉండదు. సూర్యమాదశలో పుట్టిన వ్యక్తి. కానీ అలాంటి జాబ్‌లు చేయకపోయినప్పుడు, ఆయన ఆ రూట్‌లో పోకున్నప్పుడు, వేరే రూట్‌లో పోయినప్పుడు, ఆయనకు 5 నంబర్ మీద పెట్టినప్పుడు, ఆయన 5 నంబర్ ఉన్న వ్యక్తి ఏ పనైనా చేయొచ్చు ఈ భూమండలం మీద. అంటే ఎలాంటి వర్క్‌లో కూడా 5 నంబర్‌ల డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా, 5 నంబర్‌ల మన పేర్లున్నా, అక్కడ వాళ్ళు విజయం సాధించగలుగుతారు. ఎందుకంటే 5 నంబర్ అన్నది న్యూట్రల్. అలానే మీ మొబైల్ నంబర్‌లో కూడా మేమేం చెప్పాము, మీరు టోటల్ ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీ దగ్గర టైమ్ ఆఫ్ బర్త్ లేదు, మీ దగ్గర ఏం లేనప్పుడు టోటల్ 50 నంబర్ మీద మీ మొబైల్ నంబర్‌ని పెట్టుకుంటే ఒక మంచి ఫ్రీక్వెన్సీ మీకిస్తది. నెగెటివ్ కాకుండా పాజిటివ్ ఫ్రీక్వెన్సీ మీకిస్తది. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే తీసుకోవాలి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్‌ల 5 నంబర్ లేనప్పుడు మీరు 5 నంబర్ మీద తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు, మనకు డేట్ ఆఫ్ బర్త్ తెలవనప్పుడు మనం టోటల్ 50 నంబర్ అనేది తీసుకోవాలి. టోటల్ 50 తీసుకుంటే బాగుంటది మనకు. లేకపోతే మీకు డేట్ ఆఫ్ బర్త్‌లో ఇబ్బందుంటే, మేము మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ చూసి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని నేను క్యాచప్ చేసుకుంటా. దాని ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిదని. అది మెయిన్ ఇంపార్టెంట్. మన ఫోను నంబర్‌ల 34 నంబర్ ఉన్నదనుకోండి. 34 నంబర్ ఏం చేస్తది? 43 నంబర్ ఉంటే ఇదొకటి నెగెటివ్ నంబర్ అండి. ఎలాంటి నెగెటివ్ నంబర్ అంటే కొంతమందికి డిప్రెషన్ ఇస్తది, కొంతమందికి ఫైనాన్స్ లాస్ ఇస్తది, కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూ ఇస్తది, కొంతమందికి ఆహ్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేస్తది, కొంతమంది పారలల్ స్ట్రోక్ కూడా చేస్తది. అంటే షుగర్, బీపీ కూడా రావచ్చు. ఇలాంటి 34 నంబర్, 43 నంబర్ మన ఫోను నంబర్ ఉన్నప్పుడు. ఇలాంటి నెగెటివ్ నంబర్‌ని మనం కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలానే కాకుండా ఏంటంటే చాలా ఉన్నాయండి నెగెటివ్ నంబర్. ఇప్పుడు ఒక మంచి మొబైల్ నంబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ 68, 86 నంబర్. ఇలా చూస్తే ఇది మంచి నంబర్ అనిపిస్తది. కానీ ఇది కూడా చాలా డేంజరస్ నంబర్ అండి. కారణం ఏంటంటే ఈ పొట్ట భాగం, నాభి భాగం కాంచెలి పైకి వరకు కళ్ళ దాకా ఎలాంటి జబ్బన్నా తీసుకొచ్చి నిలబెడతదండి. కొంతమందికి బైపాస్ చేపిస్తది, కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్ చేపిస్తది, కొంతమందికి దాన్నేమంటారు అపెండిస్ చేపిస్తది, కొంతమందికి ఐకి ప్రాబ్లమ్ తీసుకొస్తది. ఇలాంటి నంబర్స్‌కి మనం చాలా నెగెటివ్‌గా నంబర్స్‌గా మనం భావించామండి. ఫోను నంబర్ ఎంత ఇంపార్టెంట్ అండి. నేను ఎన్నో సార్లు మీకు చెప్పాను.
ఇంతకుముందు కూడా చెప్పాను, మనకు ట్రిపుల్ పి బాగుండాలి. మన పేరు, మన పెళ్లి డేటు, మన ఫోన్ నెంబర్. ఈ ట్రిపుల్ పి బాగుంటేనే మన జీవితంలో ఒక దానికి అర్థం ఉంటుందిలేండి. లేకపోతే మీకు కష్టాలు అన్నది ఎన్ని ప్రయత్నం చేసినా అయితే తప్పదు. ఇంకొక విషయం మీకు చెప్తున్నా, మీరు ఎక్కడ వీడియో తీసినా, ఎవళ్ళ ఫోన్ నెంబర్ చూసినా కూడా నేను చెప్పిన నంబర్ సిరీస్ ఉన్నదని చూడండి, ఆ నంబర్ సిరీజే పనిచేస్తుంది. అదే పనిచేస్తుంది, వేరే అయితే నంబర్స్ అసలు వర్క్ చేయి. ఇప్పుడు ఏ నంబర్ అన్నా తీసుకున్నా మీరు దానికి అర్థంతో పాటు దాని మీనింగ్తో పాటు అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా కొన్ని నంబర్స్ మన ఫోన్ నంబర్స్లో 100% ఉండాలి. మీరు ఎలా దగ్గర నంబర్ తీసుకున్నా కొన్ని నంబర్ మన దగ్గర ఉండాలి. ఆ నంబర్స్ ఏంటి అంటే మాత్రం నంబర్ 12, నంబర్ 13, నంబర్ 31, నంబర్ 29 అండ్ నంబర్ 92. కంపల్సరీ ఇదన్నది మన ఫోన్ నంబర్. మీరు ఏది తీసుకున్నా, ఎవ్వరి దగ్గర తీసుకున్నా, దీనిలోకి వెళ్ళి 2 నంబర్లు, 3 నంబర్లు, 4 నంబర్లు వస్తే మాత్రం అద్భుతం అండి. అంటే మీకు కనీసం ధనం గురించి, డబ్బుల గురించి అయితే మీకు ఇబ్బంది ఉండదండి. ఇలాంటి ఏ నంబర్ అన్నా మీరు ఎక్కడ నంబర్ తీసుకున్నా కూడా కంపల్సరీ ఈ 2 నంబర్లు అయితే మాకు ఇవ్వాలి సార్ అని చెప్తే కంపల్సరీ మీకు ధనం గురించి అంటే పైసలు మీకు వస్తాయి. ఏదో రూపంలో మీకు మాత్రం ధనం అన్నది కంపల్సరీ వస్తాయండి. మళ్ళీ మనం ఇప్పుడు పేరు కరెక్షన్ చేసుకున్నప్పుడు కొంతమంది ఏమంటారు, డేట్ ఆఫ్ బర్త్ని చూసే పేరు కరెక్షన్ చేయాలంటారు. తప్పండి. మన డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది, దాని డేట్కి స్టార్టింగ్ ఉన్న డిజిట్ని మనం డేట్ ఆఫ్ బర్త్ అంటాం. ఇలా అండి 8/12/1976 అండి. ఇప్పుడు నాకు ఇది సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు ఇది 8 అండి. ఇది కంపల్సరీ నాకు 8 పనిచేస్తుంది. కానీ ఆఫ్టర్ 25 years తర్వాత నాకు 7 కూడా పనిచేస్తుంది అండి. దీన్ని 34 వస్తుంది టోటల్ చేస్తే. డేట్ మంత్ ఇయర్ 24 వస్తే 34 సింగిల్ చేస్తే 7. 25 years తర్వాత నాకు ఈ 7 కూడా పనిచేసి మొదలు పెడుతుంది. అంటే 25 years తర్వాత ఈ 2 వర్క్ చేస్తాయి, 8 నెంబర్ అండ్ 7 నెంబర్. పేరు కరెక్షన్ చేసినప్పుడు ఓన్లీ ఈ ఒక్క నెంబర్ని బేసిక్ చేసి మీరు పేరు కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకు పేరు కరెక్షన్ చేసి రాదండి. వాళ్ళకి అందుకే ఏమంటారు, ఇది ఒక్కదాన్ని చూసి పేరు కరెక్షన్ చేయాలంటారు. వాళ్ళకి రాదు. ఈ 2 దాన్ని బేస్ చేసి మనం పేరు కరెక్షన్ చేయాలి. 8 and 7కి ఏ నెగిటివ్ నెంబర్ ఉన్నదో అలా చూసి మనం పేరు కరెక్షన్ చేయాలి. ఇది లక్కీ మనకు కంపల్సరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మీరు ఫోన్ నంబర్ స్వయంగా తీసుకున్నా, లక్కీ తీసుకున్నా ఫోన్ నంబర్ వెంటనే మారదండి. మీకు డబ్బులు ఇప్పుడు మీరు నంబర్ మార్చారు వెంటనే మీకు మారది. కారణం దానికి ఏంటిదంటే మాత్రం మీరు ఒక గూగుల్ పే పిన్ నెంబర్ యూజ్ చేస్తారు, మీరు ఒక ఫోన్పే పిన్ నెంబర్ యూజ్ చేస్తారు, ఒక ఏటీఎం కార్డ్ నెంబర్ యూజ్ చేస్తారు. ఈ 3 మీ జేబులోనే ఉంటాయి. అంటే అప్పుడు ఇది వర్క్ బాగా చేస్తుంది. అప్పుడు మీరు ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగా లేకపోయినా కూడా మీరు ఒక ఏటీఎం కార్డ్ని పిన్ని మార్చుకోవచ్చు, మీ గూగుల్ పే పిన్ని మార్చుకోవచ్చు, మీ ఫోన్పే పిన్ని మార్చుకోవచ్చు. అప్పుడు మార్చుకుంటే మీరు కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు అప్పుడు ఇది కూడా మార్చుకుంటే అప్పుడు అది స్పీడ్గా జనరేట్ అవుతుంది. లేకపోతే దానికి ఒక సంవత్సరం పడుతుంది టైం, మెల్లగా 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 మారడానికి. అయితే ఫోన్ నెంబర్ కొత్తగా తీసుకుంటే కాదు, దాంతోపాటు గూగుల్ పే పిన్ నెంబర్, ఫోన్పే పిన్ నెంబర్, ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్ మనం మార్చుకోవాలి. మన సంతకంని మనం చూసుకోవాలి. మన పేరుని 2 అంటే డేట్, మంత్, ఇయర్ టోటల్ చేసినాక వచ్చిన డెస్టినీ నెంబర్ ఉంటుంది కదా, ఈ 2 నంబర్ డేట్ని చూసుకున్నాకనే మనం దాని పక్కనే దాన్ని చూసి మన పేరుని కరెక్షన్ చేపియాలి. ఛాలెంజ్ సిస్టమ్ అండ్ పైథాగరస్ సిస్టంలో పేరు కరెక్షన్ చేయాలి. ఒక సెక్షన్లో పేరు కరెక్షన్ చేసుకుంటే మనకు రిజల్ట్ రావు, 2 సెక్షన్ల కరెక్షన్ చేసుకుంటే మనకు రిజల్ట్ వస్తాయి. అంటే 13 నంబర్ పేర్లా అంటే ఛాలెంజ్ సిస్టంలో 13 నంబర్ వస్తే భయపడే అవసరం లేదు. పైథాగరస్ సిస్టంలో 13 నంబర్ వస్తే దాన్ని డెత్ నంబర్ అంటాం. అంటే ఇట్లా రకరకాలుగా సిస్టమ్ ఉన్నాయండి. ప్రతిదానికి సిస్టమ్ వేరే. ఇప్పుడు 5వ నంబర్ ఫోన్ నంబర్లో ఉంటే టోటల్ బాగుంటుంది, 5వ నంబర్ పేర్లో ఉంటే బాగుంటుంది. కానీ ఇదే 5వ నంబర్ మ్యారేజ్ డేట్లో ఉంటే విడిపోతాం, విడాకులు అవుతాయి, కష్టం వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. అంటే ప్రతి ఒక్క సెక్షన్కి, ప్రతి ఒక్క సిస్టమ్కి, నంబర్కి వేరే వేరే థెరపీ ఉండదు. అంటే అన్ని నంబర్ అన్ని రకాలుగా పనిచేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు లోషో గ్రిడ్ గురించి మాట్లాడతారండి. చాలా మంది ఏం చేస్తారు, లోషో గ్రిడ్ లోషో గ్రిడ్ లోషో గ్రిడ్ అంటారు. ఆ లోషో గ్రిడ్ అన్నది ఇప్పుడు దానిలో ఏముంటుందండి, ఇప్పుడు చూపిస్తాండి. లోషో గ్రిడ్ అన్నప్పుడు మల్లారెడ్డి గారిది లోషో గ్రిడ్ అవుతామని మీరు కొద్దిగా చూసుకోండి. మల్లారెడ్డి గారిది లోషో గ్రిడ్ అవుతాం. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 9/9/1966.
1953, 1953. ఒకవేళ బోర్డు మీద కనబడకపోయినా కూడా మీరు రాసుకోండి, చూసుకోండి. 9వ తారీఖు 9వ నెల 1953లో ఆయన బర్త్. అంటే 9 అన్నప్పుడు ఇక్కడ 9 ఒకటి వచ్చింది, ఇక్కడ 2 9 వచ్చింది, ఇక్కడ 3 9 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. ఇది లోషో గ్రేడ్. మళ్ళా 9 వచ్చింది. అంటే 4 times 9 వచ్చింది మల్లారెడ్డి దగ్గర. అంటే ఇప్పుడు లోషో గ్రేడ్లు ఆయన దగ్గర లేవంటిది. ఇక్కడ 2 లేదు, ఇక్కడ 7 లేదు, ఇక్కడ 6 లేదు, ఇక్కడ 4 లేదు, ఇక్కడ 8 లేదు, ఇక్కడ ఒక ధైర్యం గురించి ఒక 5 ఉన్నది. 4 సార్లు 9 ఉన్నప్పుడు 4 సార్లు 9 ఉన్నప్పుడు ఇది కూడా మైనస్. కానీ మల్లారెడ్డి పేర్ల ఇప్పుడు మల్లారెడ్డి పేర్ల రెండు అక్షరాల పేరు. (41 numbers). అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా దానికి ఎలాంటి సంబంధం లేదు. లోషో గ్రిడ్ అన్నది అసలు పని చేయదండి. నేను ఇంతకుముందు కూడా ప్రాక్టికల్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. లోషో గ్రిడ్ అన్నది వర్క్ చేయది. లోషో గ్రిడ్తో మనకి ఏం సంబంధం లేదు. లోషో గ్రిడ్ బాగా లేదనుకోండి, డేట్ ఆఫ్ బర్త్లో నంబర్స్ లేవనుకోండి, మీ పేరుని బాగా చేసుకొని మీ జీవితంని మీరు డెవలప్ చేసుకోవచ్చు. విరాట్ కోహ్లీ దగ్గర ఏం లేదు డేట్ ఆఫ్ బర్త్లో, మల్లారెడ్డి గారిలో ఏం లేదు. అంటే చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ చూశానండి, చాలా మంది. అసలు నరేంద్ర మోదీ గారి దానిలో డేట్ ఆఫ్ బర్త్లో ఏం లేదు. అసలు ఎంతమంది నేను చూశానంటే చాలా మంది చూశానండి. డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నెంబర్ మీద వర్క్ చేసుకుంటా కూర్చుంటే ఆ దేవుణ్ణి మీరు అవమానించినట్టు. కారణం, ఆ దేవుడు కొన్ని నంబర్ మిమ్మల్ని మిస్ చేశారంటే దాని మొదలు మర్చిపోండి. దేవుడు నాకు ఇయ్యలేదు. దేవుడు ఏమి ఇచ్చారు? ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఆ డేట్, మంత్, ఇయర్ టోటల్ చేసినప్పుడు ఒక డెస్టినీ నెంబర్ ఇచ్చారు. దాన్ని మీరు రాజాగా, మంత్రిగా భావించుకోవచ్చు, కెప్టెన్గా, వైస్ కెప్టెన్గా భావించుకోవచ్చు. రకరకాల పేరు చెప్తారు. డ్రైవర్గా, కండక్టర్గా పోయి చెప్పుకుంటారు. అంటే ఇదొక నెంబర్, అదొక నెంబర్. ఈ 2 నంబర్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఆ 2 నంబర్ని మ్యాచ్ చేసి మనకు పేరు తీసుకోవాలి. ఈ 2 నంబర్ని తీసుకొని ఇంకో వీడియో కూడా చూశానండి. కొంతమంది 40 degrees, 50 degrees, 60 degrees డిగ్రీ వాయిస్గా చెప్పుకుంటా వచ్చి అసలు నాకు అర్థమే కాదు. అసలు డిగ్రీ వైస్గా ఏం వర్క్ చేయదండి. పేరు సింపుల్గా మల్లారెడ్డి పేరు 10 అక్షరాల పేరు, 41 నెంబర్, ఒక సెక్షన్లో 28 నెంబర్ ఉంటుంది. అయిపోయింది. సింపుల్గా మీ జీవితాన్ని సింపుల్గా మీ పేరు రాసుకుంటే సరిపోతుంది. దీనికి 40 చాప్టర్ల పేపర్ ఇస్తా, 50 చాప్టర్ పేపర్స్ ఇస్తా, ఏం పని చేయదండి. అది మిమ్మల్ని మోసం చేస్తే తప్ప ఇంకా వేరే దేనికి పనికిరాదు. ఒకటే విషయం, నా పేరు ఈ 2 డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా వెళ్ళిన గ్రహాలు పంపించినప్పుడు సిగ్నల్, నా పేరు దాన్ని క్యాచ్ చేసినప్పుడు, అంటే ఇదొక గ్రహం తన సిగ్నల్ వచ్చినప్పుడు నా పేరుకి అంత 2 టవర్స్ లాగా. అంటే 41 నంబర్స్ ఎందుకు పెట్టామంటే ఏ గ్రహం మీకు సిగ్నల్ పెట్టినప్పుడు ఆ గ్రహాన్ని మీరు సిగ్నల్ క్యాచ్అప్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ మిత్ర గ్రహం మీద మీరు 1వ తారీఖు పుట్టారనుకోండి, మీకు 3వ నంబర్ మీద మీరు పెట్టినా పర్లేదు, 5వ నంబర్ మీద పేరు పెట్టినా పర్లేదు, 7వ నంబర్ మీద పేరు పెట్టినా పర్లేదు. ఆ క్యాచ్అప్ అంటే ఈ 2 గ్రహాలతో మనం సిగ్నల్ తీసుకున్నప్పుడు ఈ పేరుకి బలం పెరుగుతుంది. పేరుకి బలం పెరిగినప్పుడు ఈ వ్యక్తికి ఆటోమేటిక్గా అన్ని డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం అదృష్టంగా భావిస్తాం. అంటే పేరు ఈ రకంగా కరెక్షన్ చేసుకున్నప్పుడు, మొబైల్ నెంబర్ ఈ రకంగా తీసుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఇప్పుడు వచ్చింది మ్యారేజ్ డేట్ గురించి అండి. మ్యారేజ్ డేట్లు మనకైతే లేవండి. ఎందుకంటే ఏ బుక్ చూసి మనకు అర్థం, ఒక విషయం నేను చెప్తానండి, నాకు అర్థం కాదు కానీ, మ్యారేజ్ చేయవని బుక్ రాసే వ్యక్తి ఏదైనా దేవుడా అండి? ఆయన ఎప్పటించోలో రాత్తాలు, రకరకాల రాత్తాలు, నాకైతే తెలియదు కానీ ఆయన ఎవరు రాస్తారో ఏం రాస్తారో కానీ అంత సర్వం రాంగ్ అండి మ్యారేజ్ డేట్ విషయంలో. మీరు ఎంత పెద్ద వ్యక్తి అయినా, చిన్న వ్యక్తి అయినా కూడా మన జీవితం అంతా మ్యారేజ్ డేట్ మీదనే ఆధారపడి ఉన్నదండి. మనకు చాలా తక్కువ లక్కీ డేట్స్, లక్కీ మంత్స్, లక్కీ ఇయర్స్ దొరుకుతాయి కానీ చాలా ప్రాబ్లమ్స్ అండి మ్యారేజ్ డేట్ విషయంలో మాత్రం. అంటే నేను అయ్యగారిని దూషిస్తున్నాను. అయ్యగారు చాలా మంచిగా పూజ చేస్తారు, అయ్యగారు చాలా మంచి పూజ చేస్తారు. నేను బుక్ రాశి గురించి వ్యక్తి చెప్తాను, ఆ బుక్ చూసున్న వ్యక్తి గురించే మాట్లాడతాను.
అయ్యగారులు మన దేవుళ్ళతో సమానం. ఎందుకంటే నేను వాళ్ళని అనలేను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన జీవితమే లేదు. హిందూ ధర్మం అన్నది అయ్యగారుల మీదనే ఆధారపడింది. వాళ్ళని దూషిస్తలేను. ఆ బుక్ రాసే వ్యక్తిని దూషిస్తాను. ఆయన కరెక్ట్ మ్యారేజ్ పెడతలేదు. ఆ వ్యక్తిని దూషిస్తాను. గనుకనే మీరు కంపల్సరీ పెళ్లి చేసుకున్నప్పుడు ఇంత ఒక 2 జీవితాలు ఒక్కొక్కరు కలుతున్నప్పుడు, ఇంత రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు కంపల్సరీ మనం చేయాల్సింది సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా మనం పేరు కరెక్షన్ మ్యారేజ్ డేట్ చూసుకొని మనం చేసుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమైతది ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినాక కూడా వాళ్ళిద్దరు సంతోషంగా లేకపోతే మన డబ్బులు వృధా, మన టైం వేస్ట్, వాళ్ళ జీవితాలు వేస్ట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యారేజ్ డేట్ల మీద మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకొకటేంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ నాది హిందీలో కూడా ఛానెల్ నడుస్తుందండి. 'నయా న్యూమరాలజీ'. NAYAA నయా న్యూమరాలజీ హిందీలో నడుస్తుంది. అక్కడ కూడా నేను మొబైల్ న్యూమరాలజీ అందరికి చెప్తాను. చాలా మందికి కాల్స్ వస్తాయి. చాలా మంది మనకి ఇస్తారు. వాడు చాలా స్పీడ్‌గానే సబ్‌స్క్రైబర్స్ పెరుగుతున్నారు. మన తెలుగులో చాలా సబ్‌స్క్రైబ్ చేయాలంటే చాలాగా ఆలోచిస్తున్నారండి మన తెలుగోళ్ళు. ఎందుకంటే 4,00,000 మంది చూస్తే 4,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారండి. అక్కడ మాత్రం ఒక 50,000 మంది చూస్తుంటే 1,500 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇంత తేడా ఉన్నదండి. నేనైతే నయా న్యూమరాలజీ అనేది మొబైల్ న్యూమరాలజీ అందరికి ఫ్రీయే చెప్తున్నా. మీకు కూడా మొబైల్ న్యూమరాలజీ ఫ్రీగానే చెప్తున్నా. చాలామంది దగ్గర చూసి దాన్ని చూసినట్టు చేసి వదిలేత్తాండ్రు. కానీ మీరు చాలా సీరియస్‌గా తీసుకోవాలి. మీ బాబుకి ఒక తండ్రిగా మీరున్నప్పుడు కంపల్సరీ మీ పిల్లల పేరు బాగున్నదా? లేదా? అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు పెళ్లి చేసినప్పుడు వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగున్నదా? లేదా? అని అది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు వాడే ఫోను నంబర్ మంచిగున్నదా? లేదా? అన్నది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మీది ఇదే బాధ్యత అండి. మీ పిల్లలకి మీరు ఎంత ఆస్తి ఇస్తారో అది ఏం పనికి రాదండి. మంచోడైతే మీకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటాడండి. కానీ ఆయనకి లక్ లేదు, ఆయనకి అదృష్టం బాలేదనుకుంటేనే మీరు ఎన్ని కోట్లిచ్చినా అది తిని అన్ని నమిలి పాడేస్తాడు. ఇంకా మెయిన్ ఏంటంటే మాత్రం మీ పిల్లలకి జాగ్రత్తగా చూసుకోండండి. ఆడపిల్లలకి అది మెయిన్ ఇంపార్టెంట్. పేరు బాగున్నదా లేదా చెక్ చేపించుకోండి. ఫోను నంబర్ బాగున్నదా లేదా చెక్ చేపించుకోండి. మ్యారేజ్ ముహూర్తం పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదండి నేను చెప్పింది ఏంటంటే మాత్రం మీరు కంపల్సరీ ఏంటంటే ఫోను నంబర్ మీద కంపల్సరీ దృష్టి పెట్టండండి. కంపల్సరీ ఎందుకంటే మీరు టోటల్ మంచిగా చూసుకోవాలి. లాస్ట్ డిజిట్ చూసుకోవాలి. ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉండాలి అవి చూసుకోవాలి. పేరు చాలా ఇంపార్టెంట్ అండి. పేరు మంచిగా చూసుకోవాలి. మ్యారేజ్ డేట్ చూసుకోవాలి. ఈ 3 బాగా ఇంపార్టెంట్ అండి. మన జీవితంలో ఇదే మనల్ని డెవలప్ చేస్తదండి. దీన్ని మాత్రం ఇంకొక విషయం ఏంటంటే, మంచిగా నడుతా ఉన్న లైఫ్‌ని ఎవరు గూడా పోయి చెక్ చేసుకోరు. ఎగ్జాంపుల్ కేసీఆర్ గారి కూతురు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ గురించి కూడా చెప్తాను. ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఏదో 13వ తారీఖు పుట్టింది. 3/5 కాంబినేషన్ ఆమె డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నది. కవిత గారిది. అన్నీ బాగానే ఉన్నాయి. చీఫ్ మినిస్టర్ బిడ్డ నాకేమైతది? కానీ ఆయన పేరు ఆమె ఎప్పుడు న్యూమరాలజిస్ట్‌ని చెక్ చేపించుకుంది. ఎందుకంటే ఆమె పేరులోనే పోలీస్ కేస్ నంబర్ ఉన్నాయి. కవిత అన్న పేరు రాసినప్పుడు దాన్ని టెన్షన్ నంబర్ అంటారు. ఒక సెక్షన్‌లో 20 ఇంకో సెక్షన్‌లో 27 నంబర్స్ ఉంటది. దానివల్ల ఆమెకు పోలీస్ కేస్ అన్నది కంపల్సరీ 100% వస్తది. నేను హిందీలో తయారు చేసిన 'అరవింద్ కేజ్రీవాల్' అన్న పేరులో 67 నంబర్ ఉన్నది. అది కూడా కంపల్సరీ ఒక వ్యక్తి గ్రాఫ్ ఇట్లా పైకి తీసుకుపోయి కింద డౌన్ చేసేస్తది. అంటే మీరు బాగున్నారు, డబ్బులు ఉన్నాయి, నా దగ్గర అన్నీ ఓకే అనుకుంటే మాత్రం కంపల్సరీ ఒకసారి మీ జీవితాన్ని, మీ పేరుని అన్నీ మీరు చెక్ చేపించుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి తుఫాన్ వచ్చినప్పుడు మనిషి ఎక్కడికి పోతారో అర్థం కాదు. అందుకనే మన పేరుని కంపల్సరీ మనం చెక్ చేపించుకోవాలి. కంపల్సరీ మన ఫోను నంబర్‌ని చెక్ చేపించుకోవాలి. మన మ్యారేజ్ డేట్‌ని కూడా చెక్ చేపించుకోవాలి. ఈ 3 బాగున్నాక సక్రంగా జీవితంగా మీకు ఎలా అంటే అలా మీరు బతకచ్చు. మిమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరు. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేసేటోళ్ళు లేరు. మీ జీవితంలో అడ్డొచ్చేటోడు కూడా లేరు. ఇదండి నేను న్యూమరాలజీ గురించి ఇలా చెప్పాను. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్‌స్క్రైబర్ చేసుకోవడం చేయబడిన పనులు గాని షేర్ కంపల్సరీ చేయండి. ఎందుకంటే మీ మిత్రులకు, మీ ఫ్రెండ్స్‌కి, మీ అందరికీ కంపల్సరీనండి మొబైల్ న్యూమరాలజీ నేను పెట్టిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకుంటే వాళ్ళు కూడా బాగుపడతారు. వాళ్ళందరూ బాగుపడితేనే మన భారతదేశం బాగుపడతది. అందరూ బాగు చేయడానికి నేను మొబైల్ న్యూమరాలజీ అనేది మీకు ఫ్రీగానే యూట్యూబ్‌లో పెట్టాను. మీరు చూసి పక్కకు పెట్టేస్తే ఏం లాభం లేదు. మీకు ఒక 2 మిత్రులను ఉండొచ్చు. మీకు ఇద్దరు బంధువులను ఉండొచ్చు. ఆ ఇద్దరు బంధువులకు లేకపోతే ఇద్దరు మిత్రులకి షేర్ చేసి, "అయ్యా! ఇలాంటి మంచి మొబైల్ నంబర్ తీసుకో. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇదే మా గురుదక్షిణ అండి. ఇలాంటివి మీరు షేర్ చేసుకుంటా పోతే చాలా బాగుంటుంది." ఓకే అండి. థాంక్ యూ అండి. నమస్తే అండి. ధన్యవాదాలు.